శ్రీ గురుభ్యో నమః. మన సంస్కృతి ఈ గ్రంథములో పాశ్చాత్య దేశములలోని సాధకులు కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు పొందుపరచటము జరిగినది. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేయటము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ప్రశ్న, భారతదేశపు ప్రాచీనమైన మతము ఏది? అంటే భారతదేశంలో బాగా ప్రాచీనమైన మతం ఏమిటి అని అడుగుతున్నారండి. మాస్టారు చెబుతూ ఉన్నారు, ఈ దేశమున మతము లేదు. ఈ దేశవాసులకు మతములతో పని లేదు. సనాతనులైన భారతీయులకు ఆచరణీయమైన ఒక ధర్మము ఉండెడిది. ప్రకృతిలో పనిచేయు వివిధములైన తత్వములను అనుసరించి ఇది ఏర్పాటు చేయబడినది. ప్రకృతి యొక్క ఉనికికి సంబంధించిన ధర్మము మరియు దాని యొక్క సృష్టి సమగ్రముగా దర్శింపబడి, ఆ పైన మానవుడు అనుసరించవలసిన ధర్మము దీని నుండి అనుసరింపబడినది. ఇదే ధర్మము అని పిలువబడుచున్నది. ధర్మము అను పదమునకు ధరించునది, రక్షించునది అని అర్థము. మనము దానిని అనుసరించినప్పుడు మనలను అది ధరించి రక్షించును. మానవుడు ధర్మమును గౌరవించినప్పుడు తాను గౌరవమును పొందగలుగుతాడు. అతడు దానిని రక్షించినచో అది తనను రక్షించును. ఈ ధర్మమే భారత ధర్మము అని పిలువబడే ఒక తత్వముగా మలచబడినది. భరతభూమి యందు నివసించే వారందరి చేత సమానముగా అంగీకరింపబడిన మార్గముగా ఉండేడిది. దీనితో పోల్చినప్పుడు ఒక మతమును స్థాపించే ప్రయత్నము ఏదైనా సంకుచితమైనదే అగును. వేదములు, ఆ పైన వేదములను వివరించుటకై ఆవిర్భవించిన సాహిత్యము కూడా ఈ ధర్మమును ఉదాహరించుచున్నవి. సనాతనములైన ఈ గ్రంథములందు ఎక్కడను హిందూ మతము లేక భారతీయ మతము అను పదములు ఎక్కడను కనిపించవు. అంటే మన సనాతనములైన గ్రంథాలందు హిందూ మతము లేక భారతీయ మతం అనే పదాలు కనిపించవటండి. గౌతమ బుద్ధునకు కూడా ఒక మతము లేదు. ఆయన ఈ ధర్మమును పవిత్రీకరించి పునఃప్రతిష్ఠితము చేసెను. ఆయన దేహత్యాగము తర్వాత ఆయన శిష్యులు ఆయన అందించిన ధర్మమును ఒక మతముగా సంకుచితపరచిరి అని మనకి చక్కగా తెలియచేశారండి. ఈ దేశమునందు మతము లేదయ్యా, ఈ దేశవాసులకు మతములతో పని లేదు, ఆచరణీయమైన ఒక ధర్మం ఉండేది అని మనకి చక్కగా చెప్తూ ఉన్నారండి మాస్టారు. ఈరోజు పూర్తి చేసుకున్నాము. రేపటి ప్రశ్న, మోక్షమునందుటకు ఏదో ఒక మతము యొక్క సూత్రములను నమ్ముట ఆవశ్యకమా అనే ప్రశ్నకు మాస్టారు అందించిన సమాధానమును రేపటి రోజున చెప్పుకుందాము అని సవినయముగా మనవి చేసుకుంటూ, స్వస్తి. వాసుదేవా.